అఫీషియల్ వెబ్సైట్లో ఏంటి 5 డిమాండ్స్, 0 కార్పొరేట్ డోనర్స్, ఎవరు లేరు డోనర్స్ అనేవాళ్ళు. ఇకపోతే అవర్ మూమెంట్స్, విజన్ ఏముండబోతున్నాయి, ఏం చేయబోతున్నాం అనే మూమెంట్స్. సో నెక్స్ట్ గో ఆన్. సో ఇంకా మేనిఫెస్టో కూడా ఉన్నది. ఆ మేనిఫెస్టో ఏంటి, 5 కీ పాయింట్స్ ఉన్నాయి మేనిఫెస్టో, అంతా ఇంత కాదు. ఆ 5 కీ పాయింట్స్ మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఇఫ్ ద సిజేపీ కమ్స్ ఇన్ పవర్, నో చీఫ్ జస్టిస్ షల్ బి గ్రాంటెడ్ యాజ్ రాజ్యసభ సీట్ యాజ్ ఎ పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైనా సరే సిజేపీ పార్టీ అధికారంలోకి వస్తే వారికి ఎవరికి రాజ్యసభ ఇవ్వం. ఇది ఫస్ట్ పాయింట్ వాళ్ళ మేనిఫెస్టోలో ఫస్ట్ థింగ్. నెక్స్ట్ గోయింగ్ ఆన్, సెకండ్ పాయింట్ ఏంటి, ఇఫ్ ఎనీ లెజిట్ ఓట్ ఈస్ డెలిటెడ్ వెదర్ ఇన్ ఏ సిజేపీ ఆర్ అపోజిషన్ రూల్డ్ స్టేట్, ద సిఈసి షల్ బి అరెస్టెడ్ అండర్ యూఏపీఏ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరిదైనా ఓటు కనుక తొలగిస్తే దీన్ని డెఫినెట్గా ఒక నేరంగా భావిస్తామని చెప్తున్నారు. వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేస్తారు, యాజ్ టేకింగ్ ఏ ఓట్స్ రైట్స్ ఆఫ్ సిటిజన్ ఈజ్ నో లెస్ దాన్ టెర్రరిజం. ఉగ్రవాదం కంటే ఇది తక్కువేం కాదంటున్నారు. ఒక వ్యక్తి ఓటు తీయడం అంటే ఉగ్రవాదంతో సమానం అని చెప్పి ఈ మేనిఫెస్టోలో సెకండ్ పాయింట్గా ఉంది. ఇక ఉమెన్ షెల్ రిసీవ్ 50% రిజర్వేషన్, నాట్ 33. మహిళలకి సమాన సగభాగం ఇస్తాం, 33% కాదు, సగభాగం ఇస్తాం 50% వితౌట్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పార్లమెంట్. అడిషనలీ 50% ఆఫ్ ఆల్ క్యాబినెట్ పొజిషన్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. క్యాబినెట్ మినిస్టర్లో సో ప్రస్తుతమైనటువంటి స్థానాల్ని ఏమాత్రం పెంచకుండానే 50% ఇస్తామనేది సిజేపీ పార్టీ థర్డ్ మేనిఫెస్టో అంట. నెక్స్ట్, ఆల్ మీడియా హౌసెస్ ఓన్డ్ బై అంబానీ అండ్ అదానీ షెల్ హ్యావ్ దేర్ లైసెన్సెస్ క్యాన్సల్డ్ టు మేక్ వే ఫర్ ట్రూలీ ఇండిపెండెంట్ మీడియా. బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ గోడి మీడియా యాంకర్ షెల్ బి ఇన్వెస్టిగేటెడ్. ఏంటి ఇక్కడ చాలా క్లియర్గా వినండి. ఇక్కడ ఏమన్నారు, అంబానీ అండ్ అదానీ ఈ రెండు కంపెనీలకు లేకపోతే ఆ వ్యక్తులకు సంబంధించిన మీడియా ఛానల్ లైసెన్స్ రద్దు చేస్తాం. ఆ తర్వాత దాంట్లో పనిచేసేటువంటి ట్రూ ఇండిపెండెంట్ మీడియా అని చెప్పుకునేటువంటి పనిచేసే యాంకర్స్ యొక్క బ్యాంక్ అకౌంట్ పరిశీలిస్తాం. ఇన్వెస్టిగేటెడ్ మీడియా యాంకర్ షెల్ బి ఇన్వెస్టిగేటెడ్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ గోది మీడియా. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా పరిశీలిస్తాం, ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి ఇది థర్డ్ ఫోర్త్ పాయింట్. ఇంకా ఫైనల్లీ ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ హూ డిఫెక్ట్స్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ షెల్ బి barred from contesting elections and from holding any public office for a period of 20 years. నిజంగా ఒక సామాన్యుడిగా ప్రతి ఒక్కరి మైండ్లో మెదిలేటువంటి క్వశ్చన్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక ఆలోచనలే కాబోలి ఈ మేనిఫెస్టో మొత్తం కూడా. ఒక కామన్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ హూ ఆల్వేస్ రైజెస్ ద క్వశ్చన్స్ ఆన్ ది డిఫాల్ట్స్ ఆఫ్ సిస్టమ్. ప్రభుత్వ వ్యవస్థపై ప్రతి క్షణం క్వశ్చన్ చేసే ఒక సామాన్య ప్రతి వ్యక్తికి కూడా మధ్యలో మెదిలే ఆలోచనలు ఇవన్నీ కూడా. చివరి పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీ గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్తే 20 ఏళ్ల పాటుగా ఎక్కడ కూడా పాలిటిక్స్లో లేకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరిస్తారంట.